హలో అండి, అందరికీ నమస్తే. దసరా నవరాత్రులు బిగిన్ అయినాయి. దసరా నవరాత్రులు శుభాకాంక్షలు మీకు అందరికీ. ఈరోజు అమ్మవారి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారము. మీరు ఇవాళ అమ్మవారి ప్రసాదము నేను అటుకులుతో పాయసం అన్నమాట. అటుకులు, కరగబెట్టిన బెల్లము, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పాలు తీసుకున్నాను ఒక గ్లాసు. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాలు పెడదాము. సింపుల్గా అయిపోయే ప్రసాదం. ఇవాళ అమ్మవారిని అంతా సర్దుకోవటం అది లేట్ అయింది కదా, అందుకని సింపుల్ ప్రసాదం చూపిస్తున్నాను. ఆ ప్రసాదం మీరు కూడా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకైనా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. అమ్మవారికి పెట్టుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు పాలు కాగుతున్నాయి. పాలల్లో మనం ఈ అటుకులు వేసేద్దాం. పాలు కాగినాయి, పాలల్లో అటుకులు వేసేద్దాం. అటుకులు కొద్దిగా ఉడకనిద్దాం. అటుకులు తొందరగా ఉడికిపోతాయండి మనకి, అంత ఎక్కువగా ఉడకనిచ్చక్కర్లేదు. అదిగో ఉడికిపోతున్నాయి. ఉడికినవి కూడా చాలా వరకు అయిపోయింది. తొందరగా ఉడుకుతాయి అటుకులు. వేడి పాలల్లో వేసాం కదా, తొందరగా ఉడుకుతాయి. మరీ బాగా మెత్త పిసరు అయిపోయినాయి అనుకోండి అటుకులు, తినడానికి అంత బాగుండవు. ఇట్లా చేసేసుకొని దీంట్లో అయిపోయింది. కొంచెం యాలక్కాయ పొడి, జీడిపప్పు, కిస్మిస్ నేను నేతిలో వేపాను. ఆ నెయ్యి కూడా దీంట్లో వేసేస్తాను. కొంచెం కలదిప్పి అయిపోయిందండి. అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. కొద్దిగా పచ్చకర్పూరం ఇట్లా నలిపి వేసేద్దాం. పాయసంలో కానీ ఇట్లా అన్ని పాయసాల్లో అమ్మవారికి చాలా ఇష్టం. ఇప్పుడు ఇది పాకం పట్టిన బెల్లం వేసేద్దాం. రెడీ పాయసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె దింపుకొని మనం ఈ పాయసాన్ని మనం దీంట్లో వేసేద్దాం. కొంచెం ఆరింది అనుకోండి, చిక్కబడిపోద్ది. ఊరకనే అయిపోయింది అమ్మవారి పాయసం. ఇప్పుడు మనం ఈ పాయసాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. ఇది ట్రై చేయండి. మీరు ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా అయిపోయే అటుకుల పాయసం.